హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తుంటాను. ఫ్యామిలీ వ్లాగ్స్, కుకింగ్, హెల్త్, ఆర్గనైజేషను, కిడ్స్కి సంబంధించినవి, స్టిచ్చింగ్, క్రాఫ్ట్, ఇలా నాకు తెలిసినవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో వీడియో చూసిన తర్వాత నచ్చితే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆ రోజు మార్నింగ్ నేను లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. టైం వచ్చేసి అరౌండ్ 11 o'clock అట్లా అవుతుంది. ఇంకా 1 week సాటర్డే మార్నింగ్ 10 to 12 అనమాట క్లాసు. సో తన క్లాస్కి వెళ్ళిపోయింది. ఇక్కడ వచ్చేసి నేను కాజు మకానా ఉంటుంది కదా, సో కాజు మకానా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా. ఫస్ట్ అయితే దానికోసం ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం క్యాషు వేయించుకున్నాను. కొన్నిసార్లు ఇలా జరుగుతుంటుంది అనమాట, స్లిప్ అయి పడిపోయింది. ఓకేనా. కొంచెం కాజు వేయించుకున్నాక సేమ్ బాండీలో మకానా ఉంటుంది కదా, సో మకానా కూడా వేయించుకున్నాను. మకానా అనేది ఎప్పుడు లో ఫ్లేమ్లో వేయించుకోండి, లేదు అంటే తొందరగా బ్లాక్ అయిపోతుంది. బట్ మంచిగా లోపల దాకా వేగి లోపలైతే క్రిస్పీగా ఉండాలి. ఓకేనా. సో దాని తర్వాత అది పక్కన పెట్టేసుకొని సేమ్ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం, వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. చూడండి, నా ఓసిడీకి మా వాళ్ళు చేసే చెత్తకి సరిపోతుంది అనమాట. పక్కన వచ్చేసి తను కోకోనట్స్ అది కట్ చేస్తున్నాడు. యాక్చువల్గా నార్మల్గా అయితే కోకోనట్స్ పైన కొంచెం కట్ చేసినవి తీసుకొస్తాడు. తర్వాత ఎప్పుడు తాగాలనుకుంటే అప్పుడు జస్ట్ హోల్ పెట్టుకొని తాగుతాము. బట్ ఈసారి ఇట్లా బోండాలే తీసుకొచ్చాడనమాట. సో వాటికి హోల్ పెట్టడం కొంచెం కష్టం అవుతుంది. దట్టు ఇంకా సాయికి ఇదేంటి కొబ్బరి అంటే బాగా ఇష్టం అనమాట. వాడు కొబ్బరిని బాగా అడుగుతాడని చెప్పేసి ఆ కొబ్బరి కట్ చేయాలని కూడా చూస్తున్నాడు. సో ఇక్కడైతే నేను అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకున్నాను కదా, అది వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ అనేది ఇలా కొంచెం పెద్దగా చాప్ చేసి వేసుకున్నాను. దాని తర్వాత మిరియాలు. ఇక్కడ చూడండి, నేను మిరియాలు చూపించాను కదా మీకు, అందుకని మా హస్బెండ్ కొబ్బరి బాండం చూపిస్తున్నాడు. సో అది కూడా వెయ్యి కర్రీలో అని చెప్తున్నా. కొంచెం మిరియాలు వేసుకున్నాక ఇక్కడ కొంచెం లవంగా, యాలుక్క, ఇవన్నీ కూడా కొంచెం స్పైసెస్ ఉంటాయి కదా, సో లవంగా, యాలుక్క యాడ్ చేసుకోండి. యాక్చువల్గా ఇది వచ్చేసి నేను రోటీస్ కోసం చేస్తున్నాను. లేదు మీరు రైస్ కోసం చేసుకుంటున్నారు అంటే మాత్రం కొంచెం స్పైసెస్ అన్నీ కూడా పెంచుకోండి. ఓకేనా. దాని తర్వాత అయితే గసగసాలు ఒక అరౌండ్ 1.5 tablespoon వరకు గసగసాలు వేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇంకా మా హస్బెండ్ అక్కడ పని అయిపోయిన తర్వాత కుకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఇంకా సమన్విని తీసుకురావాలి. నేను 12 o'clockకి లేట్ అవుతుంది, మా హస్బెండ్ బయటికి వెళ్ళే పని ఉంది. సో అందుకని చెప్పేసి ఇంకా తనతో పెట్టుకుంటే లేట్ అవుతుంది, ఫస్ట్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలని కదా అనేసి అయితే స్టార్ట్ చేశాను. సో గసగసాలు కూడా కొంచెం వేగిన తర్వాత ఎండు కొబ్బరి ఉంటుంది కదా, సో దాన్ని అయితే నేను కొంచెం దంచి తీసుకున్నాను. లేదు అంటే మీరు చిన్న చిన్న పీసెస్ లాగా అయినా కట్ చేసి తీసుకోవచ్చు. దాని తర్వాత 2 చిన్న సైజు టమాటోస్ అయితే ఇట్లా కొంచెం పెద్దగా కట్ చేసి తీసుకున్నాను. మీరు పెద్ద టమాటో తీసుకున్నారు అంటే ఒకటి సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్నాక కొంచెం అయితే ఇవన్నీ మగ్గనివ్వండి. కొంచెం ఆనియన్స్ కానివ్వండి, టమాటోస్ ఇవన్నీ పచ్చి వాసన పోయేలాగా అయితే మగ్గితే సరిపోతుంది. దాని తర్వాత ఇవి కంప్లీట్గా మగ్గాక పక్కన పెట్టేసుకోండి. చల్లారిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. బట్ నాకైతే ఇంక ఇట్లా ఉంది అంటే నా కాన్సన్ట్రేషన్ కర్రీ మీద కాకుండా ఈ పక్కన ఉన్న ఈ చెత్త మీదే ఉంటుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇవంతా క్లీన్ చేసుకుంటున్నాను. టైం అయితే అరౌండ్ 12 o'clock అవుతుంది. ఇంకా నేను సమన్విని పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి. కర్రీ అయితే 2-3 సార్లు బ్రేక్ పడింది. తన కోసం వెళ్ళాను, బట్ ఇంకా తను ఇంకొక మ్యాచ్ ఆడతాను, సో 1/2 hour టైం పడుతుందమ్మా, నువ్వు వెళ్ళిపో అని చెప్పింది. సో అట్లీస్ట్ వంట అన్నా చేసుకుందాం కదా అనేసి చెప్పాను కదా, రోటీ కోసం చేస్తున్నానని. సో మళ్ళీ వచ్చి రోటీస్ చేసుకోవాలి కదా అనేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి కర్రీ ప్రిపేర్ చేసుకొని చపాతీ పిండి కలుపుకొని మళ్ళీ వెళ్ళి సమన్విని పిక్ చేసుకొని వచ్చాను. దాని తర్వాత అయితే ఇది కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని దాని తర్వాత నేను అరౌండ్ 2.5-3 tablespoon వరకు పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు యాడ్ చేసుకొని మంచిగా అయితే గ్రైండ్ చేసుకోండి. దానిలో గసగసాలు, ఎండు కొబ్బరి ఉంది,
కొంచెం టైం అయితే పడుతుంది. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత సేమ్ బాండీలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇక్కడ నేను పసుపు, ధనియాల పౌడరు అండ్ జీరా పౌడర్ ఈ 3 యాడ్ చేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మీరు కనుక కొంచెం ఆయిల్ తక్కువ తీసుకున్నారంటే అది మాడిపోతుంది. సో అలాంటప్పుడైతే కొంచెం 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ తీసుకోవచ్చు. నాకు ఇక్కడ ఆయిలే సరిపోయింది. అవి మసాలాస్ అన్నీ వేగిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం అదే జార్లో నేను కొంచెం లైట్గా వాటర్ తీసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కుక్ అవ్వాలి లో ఫ్లేమ్లో. అది ఎంత కుక్ అయితే అంత బాగుంటుంది కర్రీ టేస్ట్. ఇక్కడైతే నేను ఉప్పు యాడ్ చేసుకున్నాను. లిడ్ పెట్టుకొని కుక్ చేసుకున్నాక కొంచెం సేపటికి చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇదే టైంలో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న క్యాష్యూ అండ్ మకానా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. మకానా అయితే హెల్త్ వైజ్గా ది బెస్ట్ అండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో డెఫినెట్గా అయితే మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇవన్నీ కూడా మంచిగా నీట్గా కలిపేసుకొని లిడ్ పెట్టేసుకొని పైన అయితే కొంచెం కసూరి మేతి అనేది ఇట్లా క్రష్ చేసి వేసుకోండి. లేదు అంటే మీరు కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. బట్ నా దగ్గర కొత్తిమీర లేదని నేను కసూరి మేతి వేసుకున్నాను. దాని తర్వాత అరౌండ్ 10 మినిట్స్ కుక్ చేసుకున్నాము అంటే మంచిగా ఆయిల్ పైకి తేలుతుంది. అండ్ మేతి ఇది మనం వేసుకున్న పూల్ మకానాకి స్పైసెస్ అన్నీ పట్టుకుంటాయి. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు రోటీస్కి అయితే ఇలానే చేసుకుంటే సరిపోతుంది. బట్ రైస్కి చేసుకుంటున్నామంటే మాత్రం స్పైసెస్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. దాని తర్వాత అయితే నేను ఇక్కడ ఒక డెకరేషన్ చేసుకుంటున్నాను. మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చారనమాట. గెస్ట్ వచ్చారు అంటే మంచి స్పెషల్ ప్లేస్ అయితే ఇవ్వాలి కదా గెస్ట్కి. సో దానికోసం అయితే అరేంజ్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా ఇది వచ్చేసి మా క్రోకరీ యూనిట్. దాని కింద నార్మల్గా ఇట్లా ఒక ప్రింటరే ఉంటుంది. సో ఆ ప్రింటర్ అది తీసేసి ఆ స్పేస్లో పెట్టుకుందాంలే అని చెప్పేసి సో ప్రింటర్ అది కూడా ఒకసారి నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఇంట్లో డస్ట్ అనేది అయితే కామను. మా ఏరియాలో అయితే ఇంకా కామను. సో అందుకే ఫ్రీక్వెంట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి సమన్విది ప్రాజెక్ట్ అనమాట. సో హాలిడే హోంవర్క్ ఇస్తారు కదా. సో తనకి అక్కడ స్పేస్ మిగిలింది కదా అనేసి అక్కడ పెట్టుకుంది. సో అది కూడా తీసేసి కొంచెం అక్కడ కూడా కొంచెం దుమ్ములాగుంది. బట్ క్లాత్తో తుడిస్తే అదంతా కూడా అవన్నీ పోతాయేమోనని జస్ట్ అట్లా కొంచెం లైట్గా క్లీన్ చేసేసి అది కూడా ప్లేసెస్ అయితే వేరే చోట్ల పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ మొత్తం నీట్గా అయితే క్లాత్తో తుడిచేసుకుంటున్నాను. ఇది ఇంకా ఈ మ్యాట్ అయితే ఉంది మా ఇంట్లో. బాల్కనీలో వేసిన తర్వాత కొంచెం పీస్ ఇట్లా ఎక్స్ట్రాగా ఉంటే ఇంకా అది ఏదో దానికి యూజ్ చేసుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే ఇక్కడ బాగుంటుంది అని అనిపించి నేను ఇంకా ఇక్కడ మంచిగా నీట్గా వాష్ చేసుకొని ఇక్కడ వేసుకున్నాను. దాని తర్వాత ఇది మనం మగ్గం వర్క్ చేస్తాం కదా, మగ్గం వర్క్ యూజ్ చేసేది అది ఉంటుంది కదా ఫ్రేము. సో ఆ ఫ్రేమ్ అనమాట. ప్రజెంట్ అయితే నేను దీన్ని యూజ్ చేసుకోవట్లేదని చెప్పేసి దానికి ఇట్లా ఇంట్లో ఆర్టిఫిషియల్ దండలు ఉన్నాయి, గార్లాండ్స్ ఉంటే అవన్నీ నీట్గా ఇట్లా కట్టుకున్నాను. ప్రజెంట్ అయితే ఇంట్లో ఉన్న వాటితోనే నాకు ఆ టైంకి తోచిన విధంగా అయితే డెకరేట్ చేసుకుంటున్నానండి. పెద్ద ప్లానింగ్ అయితే ఏం లేదు. సో ఇంకా ఇట్లా కొంచెం కింద అయితే నేను స్పేస్ వదిలేసాను. అక్కడైతే ఎట్లాగో కనిపించదు కదా అనేసి అయితే అలా స్పేస్ వదిలేసి ఓన్లీ ఒక దండ మాత్రమే ఇట్లా నీట్గా దాని చుట్టుకొని దాన్ని కదలకుండా అయితే ప్లాస్టర్లు వేసేసుకొని ఇట్లా వెనక బ్యాక్ డ్రాప్ లాగా అయితే పెట్టుకున్నాను. దాని తర్వాత అయితే ఏదైతే మ్యాట్ ఉందో ఈ మ్యాట్ మీద ఇంకా దాన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి ఇవన్నీ నార్మల్గా వరలక్ష్మి వ్రతానికి శ్రావణ మాసం కోసం నేను ఎప్పటి నుంచో నా దగ్గర ఉన్నవే అన్నమాట. సో వాటిని నేను ఓన్లీ శ్రావణ మాసంలో అప్పుడు యూజ్ చేసుకొని మళ్ళీ తర్వాత లోపల దాచిపెట్టుకుంటాను. సో అవే తీసుకొచ్చి కొంచెం ఎట్లా లుకింగ్ వైజ్గా ఏది బాగుంటుంది అనేసి అయితే జస్ట్ సెట్ చేసుకుంటున్నాను. అది ఆవు ఉంది కదా, ఆవైతే బాగుందిలే కానీ బట్ అది కనిపించదేమో అని చెప్పేసి అది వద్దులే అనేసి జస్ట్ ఈ లోటస్ పెట్టుకుంటున్నాను. దానికి ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకొని జస్ట్ ఇట్లా అయితే హ్యాంగ్ చేసుకుంటున్నాను.
దాని తర్వాత ఇట్లాంటి పీటలు ఉంటాయి కదా, సిల్వర్ కలర్ పీటలు, ఇవి నా దగ్గర ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్లో 2 ఉన్నాయి అన్నమాట. సో ఈ పీట వేసుకున్నాను. చూడండి, పీట వేసుకున్నాక వెనుక మనం కొంచెం ఫ్రేమ్ అనేది వదిలేసాం కదా, అది కనిపించట్లేదు. సో దానికోసం అనేసి నేను కొంచెం అక్కడ వదిలేసుకున్నాను అనమాట, ఆ దండ చుట్టుకోకుండా. దాని తర్వాత ఇవి ప్లాస్టిక్, ఇవి ఆర్టిఫిషియల్ ఇవేనండి, ఫ్లవర్ వాజులే. ఒరిజినల్ అయితే ఏం కాదు. ఒరిజినల్ అయితే అంత చిన్న చిన్నవి నా దగ్గర ఏం లేవు ప్లాంట్స్, అందుకని చెప్పేసి ఆర్టిఫిషియల్ పెట్టుకున్నాను. సో అది ఇంకా ఎక్కడ ఏది ఎలా బాగుంటుంది అనేది చూసుకొని సెట్ చేసుకుంటున్నాను అంతే. సో ఇది వెనక ఈ ఫ్లవర్ వాజ్ ముందు పెట్టుకుంటే వెనక ఆవులు కనిపించటం లేదు, అందుకని చెప్పేసి మళ్ళీ ఈ ఫ్లవర్ వాజ్ అనేది వెనక పెట్టుకున్నాను. ఈ ఆవులు కూడా ఎప్పుడో మా మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో కొన్నవేనండి. సో ఇంకా అవన్నీ మళ్ళీ నీట్గా వాష్ చేసుకొని ఇక్కడైతే పెట్టుకుంటున్నాను అనమాట. నాకు స్ట్రెస్ రిలీఫ్ అయ్యేది, మంచి పాజిటివ్గా అనిపించే పనులు ఏదన్నా ఉంది అంటే అది ఆర్గనైజ్ చేసుకోవటం, డెకరేట్ చేసుకోవటం, డ్రాయింగ్స్ వేయటం. నాకు ఈ 3 పనులు చేస్తుంటే మాత్రం చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. చూడండి, గెస్ట్ ఎవరో వచ్చేసారు, చిన్ని కృష్ణయ్య. యాక్చువల్గా ఇలాంటి కృష్ణుడు కొనుక్కోవాలని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను. ఇది నార్మల్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటుంది కదా, రోడ్ సైడ్ అమ్ముతారు. అదే మా మ్యారేజ్ అయిన కొత్తలో ఇంకా ఇంటికి డెకరేట్ చేసుకోవడానికి, అప్పుడు కుకట్పల్లిలో ఉండేవాళ్ళం కదా, కుకట్పల్లిలో బోల్డ్ అన్నీ ఉంటాయి రోడ్డు పక్కన. ఇవి వెళ్ళి రోజుకి ఒక్కటే కొనుక్కొచ్చుకునే వాళ్ళం అనమాట. సో ఆ షోకేస్కి సరిపోను ఒక్క బొమ్మే కొనుక్కొచ్చుకునే వాళ్ళం. దాని తర్వాత అది రెంటెడ్ హౌస్, దాని తర్వాత ఇల్లు మారేటప్పుడు ఒక్కొక్కటి బొమ్మలు పగిలిపోయాయి. సో ఇట్లాంటి చిన్ని కృష్ణుడు కొనుక్కుంటాను అంటే మా హస్బెండ్ అది మళ్ళీ పాడైపోతుంది, వద్దు ఎందుకు అని చెప్పేసి కొనివ్వట్లేదు. బట్ నాకైతే కృష్ణుడు కొనుక్కొని ఒక చిన్న బృందావనం లాగా అయితే డెకరేట్ చేసుకోవాలని చాలా రోజుల నుంచి అనిపిస్తుంది. బట్ మొన్న అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అక్క వాళ్ళ ఇంటి దగ్గరలో కూడా ఉంటాయి. సో వెళ్ళే ముందే మార్నింగే చెప్పాను, ఒకవేళ ఈవినింగ్ వచ్చేటప్పుడు కనుక బొమ్మలు పెట్టుంటే డెఫినెట్గా కొనుక్కుంటాను. మేబీ అది ఎన్ని రోజులైనా ఉండనివ్వండి, అది కొంచెం జాగ్రత్తగానే పెట్టుకుంటాను. ఇంకా ఓన్ హౌసే కాబట్టి నాకు కొంచెం డెకరేట్ చేసుకోవాలని ఉంది అంటే సరే ఉంటే కొనుక్కుందులే అన్నారు. ఇంక ఈవినింగ్ వచ్చేటప్పుడైతే పెట్టున్నాయి బొమ్మలు. ఇదైతే ఇంక రోడ్ సైడే తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి అరౌండ్ 800 చెప్పాడు, బట్ నేనైతే ఇంకా 400కి తీసుకున్నాను. ఫేస్ చూడండి ఎంత బాగుందో, మొత్తం ఎక్కువ కృష్ణుడివే ఉన్నాయి. మేబీ ఇంక అందరూ ఇట్లా తీసుకుంటారేమో బృందావనం లాగా అట్లా పెట్టుకోవటానికి. సో ఎక్కువ ఉన్నాయి, ఉన్న వాటిల్లో ఇది ఫేస్ బాగుంది, కొంచెం రీజనబుల్ కాస్ట్లో అనిపించి అయితే తీసుకున్నాను. నాకైతే చాలా ఇష్టం ఉన్నంతలో ఇల్లు అయితే నీట్గా ఆర్గనైజ్ చేసుకోవటం, డెకరేట్ చేసుకోవటం. ఇదైతే పనే పెట్టుకున్నప్పుడు బాగుంటుంది, బట్ తర్వాత అయితే కనీసం 2 డేస్కి ఒకసారైనా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే అస్సలు బాగుండదు. బట్ క్లీన్ చేసుకోవాలి, పనే ఉంటుంది. కానీ నాకైతే ఇష్టము ఇట్లాంటివి పెట్టుకోవటము. నా ఛానల్ని కనుక కొంచెం ఫాలో అయ్యే వాళ్ళకైతే డెఫినెట్గా తెలుస్తుంది. ఇది కూడా నేను అప్పుడు శ్రావణ మాసంలో కలశం కోసం అన్నట్టు తెచ్చుకున్నాను. ఒక కొబ్బరి బొండం పెట్టి ఇట్లా కొంచెం డబ్బులు అట్లా పెట్టుకోవటం కోసం, డెకరేషన్ కోసం. ఇప్పుడు దాన్నే జస్ట్ ఇట్లా కొంచెం వెన్నలాగా పెట్టుకొని ఒక ఫ్లూటు, ఒక నెమలి పింఛం పెట్టుకున్నాను. నార్మల్గా అయితే ఇక్కడ కొంచెం ఇత్తడి, నార్మల్గా మనం వాటర్ వేసుకొని ఫ్లవర్స్ వేసుకొని పెట్టుకుంటాం కదా, అదైతే బాగుంటుంది. బట్ అదైతే నా దగ్గర ఒక్కటే ఉంది. ఆ ఒకటి కూడా నేను వినాయకుడి దగ్గర పెట్టుకుంటాను. సో ఈ బిందె ఒకటి ఉంది, చిన్న క్యూట్ బిందె. సో ఇదైతే బాగుంటుంది కదా అనేసి జస్ట్ వాటర్ వేసుకొని ఒక ఫ్లవర్ అయితే వేసుకున్నాను. దాని తర్వాత అయితే ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట. ఇవి ఏదో ఫ్లవర్ వాజ్వి, అప్పుడు ఏదో డెకరేషన్ పర్పస్ని అవన్నీ తీసారనమాట. వాటిని నీట్గా వాష్ చేసుకొని ఇట్లా కొంచెం ముందు ప్లెయిన్గా ఉండకుండా మొత్తం కూడా వైట్గా పెట్టుకున్నాను. సో ఫైనల్గా అయితే ఇట్లా డెకరేట్ చేసుకున్నానండి నా చిన్ని కృష్ణుడిని. ఎలా అనిపించింది? నాకైతే బాగుంది, మనసుకి అయితే మంచిగా అనిపించింది. చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను ఫైనల్ అవుట్పుట్. మీకు కూడా నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.
ఈ ఆవులు కూడా కృష్ణుడి దగ్గర ఆవులు ఉంటే బాగుంటాయి కదా, వాడినైతే జస్ట్ అలా స్టిక్కర్ పెట్టి హ్యాంగ్ చేసుకున్నాను. ఎంతసేపు ఉన్నా పర్లేదులే అనేసి అయితే ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందనేది అయితే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అంతే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.